ఈ రోజున విజయ్ గారు చూసుకుంటే దమ్ముగా అక్కడున్న పార్టీస్‌ని అన్నిటిని ఎదిరించి ఓడినా, గెలిచినా నేను సింగిల్ గానే పోటీ చేస్తాను అన్న లెక్కలో నుంచొని ఈ రోజున సీఎం అయ్యారు. ఏదో కొన్ని సీట్లు తగ్గడం బట్టి ఆయన ఇప్పుడు పొత్తులో కలవటం జరుగుతుంది. దీన్ని గూడా వాళ్ళు ఈ రోజున విజయ్ గూడా పొత్తులో కలుస్తున్నాడు అనే మాట మాట్లాడుతున్నారు వీళ్ళు. అట్లానే ఇప్పుడు పొత్తుల్లో ఆయన సీఎం అవ్వకముందు పొత్తుల్లో కలిసేదానికి, అయినాక పొత్తుల్లో కలిసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది చెప్పుకోవాలంటే. ఆ రోజున ఆహ్, చిరంజీవి గారు పార్టీ పెట్టారు అనంటే చాలా మద్దతొచ్చింది ఆయనకి. ఆయన కులస్తుల నుంచి గాని, ఎలా అయినా ఆయనకి చాలా మద్దతొచ్చింది. ఎందుకొచ్చింది? చిరంజీవి గారిని సీఎంగా చూడాలి అనేది వాళ్ళ కోరిక. ఆయన గూడా సీఎం అవ్వాలని జెప్పే పాలిటిక్స్ లోకొచ్చారు. అంతేగాని నేను పొత్తుల్లోకి గలుస్తాను, ఇంకొకళ్ళకి మద్దతిస్తాను, వాళ్ళ పార్టీని గెలిపిస్తాను అన్నట్లయితే చిరంజీవి గారికి గూడా ఆ రోజున అంత ఆదరణ ఒచ్చేది గాదు. నిజంగా చెప్పాలంటే. ఈవెన్ విజయ్ గారితో గాదు గదా! వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారితో గూడా పోల్చడానికి గూడా పవన్ కళ్యాణ్ గారు పనికిరారు. సో, ఇప్పుడు మనము విజయ్ గారు గెలిచారు కాబట్టే వీళ్ళు ఆయనతో పోల్చుకుంటున్నారని మనం అనుకోవచ్చా మేడం? ఒకవేళ గెలవకపోయుంటే సీన్ వేరేలాగా ఉండేది గదా! అంతేనండి. ఇప్పుడు విజయ్ గారు గెలిచారు గాబట్టి, విజయ్ గారితో ఆళ్ళు పోల్చుకుంటున్నారు. హ్మ్. గెలవకపోయుంటే పొత్తుల్లో కలవమని చెప్పారు. మా పవన్ కళ్యాణ్ లాగా పొత్తుల్లో కలిసుంటే గెలిచేవాడు అని గూడా మాట్లాడేవాళ్ళు ఈ హ్మ్. రోజున. ఇప్పుడు గెలిచాడు గాబట్టి అలా చెప్పుకుంటున్నారు. అది. యెస్. 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 నెగెటివ్‌గా ప్రాపగాండా హ్మ్. చేసేవాళ్ళు ఈజీగా.